కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ అయితే ఉన్నపలంగా దారి మళ్లించినట్టుగా మనకు సమాచారం అందింది. ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి విమానం హైదరాబాద్కు రావాల్సి ఉండగా మధ్యలోనే బెంగళూరుకు తరలించినట్టుగా, బెంగళూరుకు దారి మళ్లించినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న రాత్రి 11:30 గంటలకి హైదరాబాద్కు చేరుకోవాల్సిన ఇండిగో విమానం 6E696 అనే విమానం హైదరాబాద్కు రాకుండా బెంగళూరుకు దారి మళ్లించారు. అసలు విషయం ఏంటంటే గత వారం రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాత్రి కూడా హైదరాబాద్కు చేరుకోవాల్సిన ఇండిగో ఫ్లైటు వాతావరణ మార్పుల కారణంగా, వాతావరణం అనుకూలించని కారణంగా ఫ్లైట్ని అయితే హైదరాబాద్కు రాకుండా బెంగళూరుకు దారి మళ్లించారని చెప్పొచ్చు. మరి కాసేపట్లో బెంగళూరు నుంచి విమానం కూడా బయలుదేరబోతూ ఉంది. ఈ ఊహించని విధంగా హైదరాబాద్కు రావాల్సిన విమానం బెంగళూరుకు దారి మళ్లించడం అనేది కొంత ఆందోళన కలిగించని చెప్పొచ్చు. అది ఒకవేళ పైలట్ కనుక అప్రమత్తంగా ఉండి దారి మళ్లించకపోతే ఒక ప్రమాదం జరిగేది. వాతావరణం అనుకూలించక బండి సంజయ్ కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానం కొంత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండేదని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఆ వాతావరణం అనుకూలించకపోవడం వల్లనే హైదరాబాద్కు రావాల్సినటువంటి ఆ ఇండిగో విమానం బెంగళూరుకు దారి మళ్లించారు. ఢిల్లీ నుండి హైదరాబాద్కు బయలుదేరింది. రాత్రి 11:30కి హైదరాబాద్కు రీచ్ కావాల్సి ఉండగా ఏదైతే వాతావరణ కారణాల వల్ల దాన్ని దారి మళ్లించారు. మరి కొద్దిసేపట్లో బెంగళూరు విమానాశ్రయం నుండి ఏదైతే ఆ ఇండిగో ఫ్లైట్ బండి సంజయ్ ప్రయాణిస్తున్న ఇండిగో ఫ్లైటు ప్రారంభమై తిరిగి హైదరాబాద్కు రాబోతుంది. గత కొద్ది కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్త ప్రెసిడెంటు పగ్గాలు అప్పచెప్పబోతూ ఉన్నది ఢిల్లీ అధిష్టానం అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీలో కొంత ఊపు తెచ్చినటువంటి, కొంత జోష్ నింపినటువంటి నేతగా ఆయనకు కేంద్రం దగ్గర, అధిష్టానం దగ్గర మంచి పేరుంది. మరోసారి అధ్యక్ష పదవి సంబంధించిన ఎవరెవరైతే బాగుంటుందనే చర్చల్లో ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్నటువంటి విమానం కొంత దారి మళ్లించడం అనేది పార్టీలో కావచ్చు, ఇటు క్యాడర్లో కొంత ఆందోళన కలిగించింది. అయితే దారి మళ్లించిన విషయం కొంత ఆలస్యంగా పార్టీకి సమాచారం అందడంతో కొంత ఆందోళన నెలకొంది. ఆ తర్వాత కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యుండి కూడా కొంత సమాచార లోపం అనేది కొంత జరిగిందని చెప్పొచ్చు. చివరికి క్షేమంగానే ఆయన బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ పైలట్ కనుక అప్రమత్తంగా లేకుండా అదే వాతావరణంలో ఫ్లైట్ ముందుకు కనుక కొనసాగి ఉంటే వాతావరణం అనుకూలించక దారి మళ్లించేది ఫ్లైటు కొంత ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉండేవని చెప్తున్నారు. పెద్ద ప్రమాదం అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్కి తప్పిందని చెప్పొచ్చు. మరి ఎందుకు ముందస్తు సమాచారం లేకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరినటువంటి ఆ ఇండిగో విమానంకి ముందస్తు సమాచారం లేకుండా హైదరాబాద్కు ఎందుకు అలా బయలుదేరింది, వాతావరణం అనుకూలించనే విషయం ముందు తెలియదనే కోణంలోనైతే ప్రస్తుతం అయితే అధికారులు ఒక దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. గతంలో సైతం బండి సంజయ్ బీజేపీ ఎంపీగా పనిచేసినారు, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినారు. అంతకు ముందు జరిగినటువంటి 2018 ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఆయన గంగుల కమలాకర్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి ఎంపీగా గెలిచి రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే పగ్గాలు చేపట్టి పార్టీలో కొంత జోష్ నింపిందని చెప్పొచ్చు. కొన్ని వివాదాస్పద కామెంట్లు అయితేనేమి, కొన్ని ఆయన చేసినటువంటి పాదయాత్ర అయితేనేమి, పార్టీలో జిల్లాల వ్యాప్తంగా ఆయన చేసినటువంటి పాదయాత్ర కావచ్చు పార్టీలో కొంత జోష్ నింపింది. ఆయన చేసిన కొన్ని మసీదులతో ఉదాం, శివాలు వెళ్తే మాకు, శివాలు వెళ్తే మీకు అని చేసినటువంటి కొన్ని కామెంట్లు అయితే హైదరాబాద్లో కావచ్చు, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు బీజేపీకి కొంత ఊపునిచ్చిన పరిస్థితి. ఆ క్రేజ్తోనే పార్టీలో యూత్లో కావచ్చు కొంత పార్టీ బలమైతే బీజేపీకి తెలంగాణలో అనుకూలంగా మారిందని చెప్పొచ్చు. ఆ క్రేజ్తోనే అటు అధిష్టానం దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేసి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమోట్ అయినాడు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో కొంత కీలకంగా, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తిగా చెప్పొచ్చు. తాజాగా జరుగుతున్నటువంటి చర్చల్లో ఒకవైపు ఈటెల పేరు వినిపిస్తూ ఉంది, మరోవైపు డీకే అరుణ పేరు వినిపిస్తూ ఉంది. మరి కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా, లేదంటే వీరితో పాటు అధ్యక్ష పదవికి బండి సంజయ్ కూడా సమర్థుడు, గతంలో పనిచేసి పార్టీలో కొంత ఊపు తెచ్చిన వ్యక్తి, ఆయనను తిరిగి మరొకసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దిశగా కూడా అటు అధిష్టానం భావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ పార్టీ చీఫ్గా మరోసారి పగ్గాలు అందుకోబోతూ ఉన్నాడు.
అని చర్చ జరుగుతున్న టైంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ ఇండిగో ఫ్లైట్ ఏదైతే ఉందో అది వాతావరణంలో సడన్గా 2 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి, వడగండ్ల వర్షాలు కూడా, అకాల వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఏప్రిల్ మాసం ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఇట్లా అకాల వర్షాలు రావడం, వాతావరణంలో సడన్ చేంజ్లు రావడం అనేది సహజమే. అయితే ముందస్తు సమాచారం వాతావరణం సంబంధించి ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం సంబంధించి ఆ సమాచారం లేకపోవడం వల్లనే సగం దూరం వచ్చి సడన్గా బెంగళూరు విమానాశ్రయానికి దారి మళ్లించినటువంటి పరిస్థితి. దీంతో బండి సంజయ్ ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానానికి భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఆయన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు, ఆ విమానానికి కూడా ఎలాంటి ప్రమాదం లేదు. ఆల్రెడీ మరి కొద్దిసేపట్లో బెంగళూరు విమానాశ్రయం నుంచి బండి సంజయ్ ప్రయాణించినటువంటి ఆ విమానం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. కొన్ని గంటల్లోనే ఒక 45-50 నిమిషాల్లోనే హైదరాబాద్కు చేరుకోబోతూ ఉన్నది అని చెప్పేసి ప్రధానంగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.